హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనం రోజు మన పిల్లలకి పాలు ఇస్తూ ఉంటాం. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ హెల్త్కి చాలా మంచిదని ఇస్తాము. మరి ఈ పాలు అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కానీ పాలు ఫ్రూట్స్ రెండు మిక్స్ చేసుకొని తినొచ్చా తినకూడదా, అది నష్టమా మన ఆరోగ్యానికి అనేది తెలుసు. ఎంతవరకు సేఫ్ అని అడిగితే అన్ని ఫ్రూట్స్ సేఫ్ అని అయితే చెప్పలేరు, అలా అని తినకూడదని కూడా చెప్పలేరు. అరటిపండు మిల్క్ రెండు మిక్సింగ్తో అయితే తాగొచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. తినకూడని ఫ్రూట్ ఏంటో ఆరెంజ్ విత్ మిల్క్. ఆరెంజ్లో సిట్రస్ ఉంటుంది కాబట్టి కలిపి తాగడం వల్ల మన డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా యాపిల్ మిల్క్ కూడా తాగొచ్చు. సిట్రస్ ఉండే ఫ్రూట్స్ మాత్రం అవాయిడ్ చేయండి. మనకు జ్యూసుల్లో మిల్క్ విత్ ఫ్రూట్స్ అయితే వేసి మ్యాంగో మిల్క్ చాలా బెస్ట్ కాంబో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్ట్రాబెర్రీ విత్ మిల్క్ సూపర్ కాంబినేషన్ అని చెప్తాను. మరి ఇది పిల్లలకి ఇవ్వచ్చండోయ్. మనం మన పిల్లలకి ఇచ్చే వాటిలో ఆచితూచి ముందు కడిగేయాలి, లేదంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలా అని అన్ని ఫ్రూట్స్తో ఇవ్వకూడదు అని లేదు, ఇవ్వాలి అని లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫోన్లో కూడా వచ్చేస్తాయి. మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.